గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జీనియస్ ఛానల్. ఈ రోజు వీక్లీ కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి హర్యానా లా ఆన్ హైరింగ్ కాజెస్ కన్సర్న్. సో హర్యానా గవర్నమెంట్ ఒక లా అనేది తీసుకొచ్చిందంట. సో ఆ లా అనేది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయంట. సో హర్యానా గవర్నమెంట్ ఏ లా తీసుకొచ్చింది, సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు క్రియేట్ అవుతున్నాయో సో ఒకసారి మనం టాపిక్ లోకి వెళ్ళి చూద్దాం. సి హియర్ హర్యానా లా. సో ఏంటంట అసలు అలా ఏం ప్రపోజ్ చేస్తుందంట, టు రిజర్వ్ 75% ఆఫ్ జాబ్స్ ఫర్ లోకల్స్. సో లోకల్స్ కి 75% ఆఫ్ జాబ్స్ అనేవి రిజర్వ్ చేయాలి అంట. అంటే సో 100 జాబ్స్ అనేవి ఒక ఇండస్ట్రీలో ఉంటే సో ఈ 100 జాబ్స్ లో ఏంటంటే 75 జాబ్స్ అనేవి ఖచ్చితంగా లోకల్స్ కే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ హర్యానా లా అనేది తీసుకురావడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ లోనా మేడం? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ లో ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ హైరార్కీలోనా? అవునా కదా? సో హైరార్కీ ఉంటుంది కదా? నో. సి హియర్ ద ఈ రిజర్వేషన్ ఎవరికి మాత్రమే వర్తిస్తుంది? దోస్ పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ శాలరీ బిలో 30,000. సో ఎవరికైతే 30,000 కన్నా తక్కువ శాలరీ అనేది ఉంటుందో సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ప్రొవైడ్ చేసే జాబ్స్ లో 75% వరకు జాబ్స్ అనేవి హర్యానా లోకల్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇలా ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, సి హియర్. సో ఇలా ఏంటమ్మా, ఎవరికైతే 30,000 కన్నా తక్కువ శాలరీస్ ఉన్నాయో ఓకే ఆ కేటగిరీ ఆఫ్ జాబ్స్ కి ఆర్ ఆ సెక్షన్ ఆఫ్ జాబ్స్ కి ఆ సెగ్మెంట్స్ ఆఫ్ జాబ్స్ కి ఏంటంటే సో 75% రిజర్వేషన్ అనేది లోకల్స్ కి మాత్రమే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇలా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఏ ఫర్మ్స్ కి, ఏ ఇండస్ట్రీస్ కి అప్లై అవుతుందంట? సో ఏ ఫర్మ్ ఆర్ ఏ ఇండస్ట్రీస్ లో అయితే 10 ఆర్ మోర్ దెన్ 10 ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఈచ్ ఆర్గనైజేషన్ కూడా సో ఈ లా అనేది అప్లై అవుతుంది అని కన్ఫర్మ్ చేశారు. ఓకే, అండ్ ఈ లా అప్లికేబుల్ ప్రెసెంట్ టైం పీరియడ్ ఎంతమ్మా? సో 10 ఇయర్స్. సో 10 ఇయర్స్ వరకు ఇది అప్లికేబుల్ అవుతుంది. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ అనేది సో దీని యొక్క ఇంప్లిమెంటేషన్ తర్వాత దాని యొక్క ఫ్యూచర్ స్కోప్ అనేది చూడటం జరుగుతుంది. ఓకేనా? See here. సో ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందంట ఇలా? సో దిస్ లా విల్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ January 15, 2022. సో 2022 January 15 నుంచి ఈ లా అనేది ఇంప్లిమెంట్ అవుతుందంట. సో అసలు హర్యానా గవర్నమెంట్ ఇటువంటి లా తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఓకే, సో టు కీప్ అప్ ఇట్స్ ఎలక్టోరల్ ప్రామిసెస్, దాని యొక్క ఎలక్టోరల్ ప్రామిసెస్ ని దాని యొక్క ఎలక్టోరల్ ప్రామిస్ మీద స్టాండ్ అవ్వటానికి ఇలా అనేది తీసుకురావడం జరిగింది. సో ఆ టైంలో ఎలక్టోరల్ ప్రామిస్ చేసిన గవర్నమెంట్ బీజేపీ జననాయక్ జనతా పార్టీ. సో వీళ్ళు వాళ్ళ యొక్క ఎలక్టోరల్ ప్రామిసెస్ ని స్టాండ్ చేసుకోవటానికి ఏంటంటే స్టాండ్ బై అవ్వటానికి ఈ హర్యానాలో ఇలా అనేది ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకేమా? సో ఐ థింక్ సో మీకు ఈ లా ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సి హియర్. ఇటువంటి లా తీసుకురావడానికి వాటి యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ టు బ్రింగ్ దిస్ లా ఇన్ హర్యానా? దాని ఎయిమ్ ఏంటి? టు disallow the influx of talent because the state does not have captive supply. So see here, captive supply, very important word. దీన్ని నేను ఒక జనరల్ పర్స్పెక్టివ్ లో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది ఏ. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ అనేది ఎక్స్ అనే గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. సో ఈ ఎక్స్ అనే గూడ్స్ సెల్ చేయడం వల్ల వచ్చే ప్రాఫిట్ మొత్తం ఎవరు మార్జినలైజ్ చేసుకుంటారు? ఈ ఏ అనే కంపెనీ మాత్రమే మార్జినలైజ్ చేసుకోవాలి. అవునా కదా? ఎందుకంటే ఈ ఎక్స్ అనే గూడ్స్ ప్రొడ్యూస్ చేసింది ఏ అనే కంపెనీ కాబట్టి సో ఇవి సెల్ చేయగా వచ్చే ప్రాఫిట్ మొత్తం ఏ కంపెనీ మాత్రమే మార్జినలైజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అవునా కదా? సో ఇంకో కాంటెక్స్ట్ ఉంటుంది. లైక్ సో ఏ అనే కంపెనీ ఈ ఎక్స్ అనే గూడ్స్ యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేసుకోదు. సో ఈ ఎక్స్ అనే గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బి అనే కంపెనీ ఏంటంటే ప్రొడ్యూస్ చేస్తుంది. ఆర్ ఫార్మ్ ఆర్ లైక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో వీళ్ళు యాక్చువల్ గా ఈ గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ని సో ఏంటంటే ఏ అనేది, సారీ గైస్, సో
1 minute guys. సో ఈ ఏ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఈ బి అనే గూడ్స్ ని ఏ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ప్రొక్యూర్ చేసుకొని, ఓకే, సో ప్రొక్యూర్ చేసుకొని ఏం చేస్తుంది ఏ అనే కంపెనీ, సో సప్లై చేస్తుంది, వేరే కస్టమర్స్ కి సప్లై అనేది చేస్తుంది. సో ఇక్కడ ఏ అనే కంపెనీ ఏంటి, ఇంటర్మీడియరీగా ఉంటుంది, ఇంటర్మీడియరీగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, బట్ ఈవెన్ దో ఇది ఇంటర్మీడియరీగా ఉన్నా సో ప్రాఫిట్ మార్జినలైజ్ అనేది మాక్సిమం, ఓకే, మాక్సిమం ప్రాఫిట్ అనేది మార్జినలైజ్ చేసుకుంది. సో ఇక్కడ బి కి ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువ ఇచ్చి సో మాక్సిమం ప్రాఫిట్స్ అనేవి ఈ ఏఎన్ఏ కంపెనీ మార్జినలైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఎక్కువగా చెప్తుంటారు, అవునా కదా. సో సేమ్ కాంటెక్స్ట్ లో ఇక్కడ ఈ వర్డ్ అనేది వీళ్ళు చెప్పటం జరిగింది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఎన్ఏ కంపెనీ బదులు సో మీరు ఇక్కడ ఏంటి తీసుకోవాలి, హర్యానా స్టేట్ తీసుకుందాం. ఓకే, హర్యానా స్టేట్ తీసుకుందాం. సో ఈ హర్యానా స్టేట్ కి ఓకే చాలా ఎంఎన్సీస్ అనేవి రావటం జరిగింది. ఓకే, బికాస్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ ఫ్రెండ్లీ నేచర్, ప్రమోటెడ్ ఫ్రెండ్లీ నేచర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఫ్రెండ్లీ నేచర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే చాలా ఎంఎన్సీస్ అనేవి సో ఈ హర్యానా స్టేట్ లో పర్టికులర్లీ ఏంటి ఈ గురుగ్రామ్ ప్లేస్ లో ఏంటంటే ఎక్కువగా ఇది ఒక పెద్ద హబ్ గా తయారవడం అనేది జరిగింది. అయితే ఏంటంటే సో వాళ్ళ స్టేట్ కి వాళ్ళ ఎంఎన్సీస్ దేనికి తీసుకొస్తారు, మాక్సిమం వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ని ఏంటంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి, డెవలప్ అవడానికి. కానీ ఇక్కడ సీన్ ఏం జరుగుతుందంటే సో ఈ లోకల్స్ కన్నా బయట నుంచి వచ్చే పీపుల్ అంట ఎక్కువగా ఈ ఎంఎన్సీస్ నుంచి ప్రాఫిట్స్ అనేవి పొందుతున్నారు. ఓకే, సో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళు మాక్సిమం బెనిఫిట్ అనేది తీసుకోలేకపోతున్నారు. ఓకే, సో సి హియర్ దెర్ ఈస్ ఎన్ ఇన్ఫ్లెక్స్ ఆఫ్ టాలెంట్, చాలా ఎక్కువగా టాలెంట్. సో ఈ ఎంఎన్సీస్ అనేవి దేని మీద డిపెండ్ అవుతుంది, మోస్ట్లీ డిపెండ్ ఆన్ మోస్ట్ ఎఫిషియంట్ వర్క్ ఫోర్స్. ఎవరికి కేపబిలిటీ ఉంటే, ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, అవునా కదా. సో ఏంటంటే దీనివల్ల ఈ స్టేట్ లోకి ఇన్ఫ్లెక్స్ ఆఫ్ టాలెంట్ మీద డిపెండ్ అయిపోతుంది కాబట్టి సో దానివల్ల ఇక్కడ కాంపిటీషన్ పెరిగిపోయి సో లోకల్స్ కి ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ఏంటంటే సో మా స్టేట్ లో ఉన్న కంపెనీస్ వల్ల మా లోకల్స్ మాత్రమే, మా స్టేట్మెంట్ మాత్రమే డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఏంటంటే సో ఇటువంటి లా అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, ఐ థింక్ సో మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సి హియర్ అయితే దీనికోసం ప్రదీప్ ముల్తాని గారు, హీఈస్ ద మెంబర్ ఆఫ్ పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో తినేం చెప్తున్నారు అంటే సి హియర్ ఇండియన్ ఇండస్ట్రీ నీడ్స్, ఇండియా అనేది ప్రెసెంట్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఎకానమీ, అవునా కదా. ఇట్ ఈస్ ఏ డెవలపింగ్ కంట్రీ, అందులో చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. సో ఇండియన్ ఇండస్ట్రీకి ఏంటి కావాలి, ఖచ్చితంగా ఇట్ నీడ్స్ మోస్ట్ ఎఫిషియంట్ వర్క్ ఫోర్స్ కావాలి. ఎందుకంటే ఇటువంటి కాంపిటేటివ్ గ్లోబల్ వరల్డ్ లో మనం కంపీట్ అయ్యి మనం స్టాండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ ఇఫ్ వి రిక్రూట్ ఎఫిషియంట్ వర్క్ ఫోర్స్, అవునా కదా. ఒక ఎఫిషియంట్ వర్క్ ఫోర్స్ ని మనం రిక్రూట్ చేసుకుంటేనే ఈ కాంపిటేటివ్ గ్లోబల్ వరల్డ్ లో మనం స్టాండ్ అవ్వగలం. దట్టు ఇప్పుడు ఇలాంటి టైంలో ఇండియన్ ఇండస్ట్రీకి ఏంటంటే ఇటువంటి ఎఫిషియంట్ వర్క్ ఫోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అవునా కదా. సి అండ్ ఎనీ ఇండియన్, సో ఏంటంటే దట్టు ఇక్కడ ఏంటి ఎప్పుడైతే ఇది డిసెలో చేస్తుందో టాలెంట్, ఇన్ఫ్లెక్స్ ఆఫ్ టాలెంట్ ని డిసెలో చేస్తుంది అంటే ఏంటి, సో ఇండైరెక్ట్ గా ఇట్ ఈస్ నాట్ అలోయింగ్ అదర్ స్టేట్ పీపుల్, అవునా కదా. అదర్ స్టేట్ పీపుల్ ని ఇది అదర్ స్టేట్ పీపుల్ ఏంటి ఇది అలో చెయ్యట్లేదు, అవునా కదా. సో అంటే అదర్ స్టేట్ పీపుల్ రావటానికి అవ్వట్లేదు, రావటానికి అవి ఛాన్సెస్, ఆ స్కోప్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, అవునా కదా. బట్ సో ఇటువంటి లా ఏంటంటే ప్రెసెంట్ మనకి ఆర్టికల్ 19 ఏంటంటే ఛాలెంజ్ చేస్తుంది. ఓకే, సో మనకి ఏంటి ఆర్టికల్ 19 ప్రకారంగా ఏంటంటే సో ఇండియాలో ఉన్న ఏ స్టేట్ మ్యాన్ అయినా ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి ఫ్రీగా మూవ్ అవ్వచ్చు వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్, దే కెన్ మూవ్ ఫ్రీలీ అని చెప్పేసి మనకి ఆర్టికల్ 19 లో ఎంట్రీష్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ 19 ఏంటంటే ఈ లా అనేది ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుంది బికాస్ ఇట్ ఈస్ డిస్అలోయింగ్ ద అదర్ స్టేట్ మ్యాన్ ఇంటూ హర్యానా స్టేట్, అవునా కదా. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఛాలెంజింగ్ ఆర్టికల్ 14, 15 అండ్ 16. ఎందుకంటే సి హియర్ దీస్ 3 articles provide that
దే షుడెంట్ డిస్క్రిమినేట్, ద స్టేట్ షుడెంట్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ బర్త్ ప్లేస్. అవునా కదా? సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆపర్చునిటీస్ హర్యానా గవర్నమెంట్ ఇలా తీసుకురావడం వల్ల ఏంటి ప్రపోజ్ చేసింది, సో ఎవరైతే హర్యానా గవర్నమెంట్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఆపర్చునిటీస్ ఇస్తామన్నట్టు మెన్షన్ చేస్తున్నారు. అవునా కదా? సో ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఆర్ కౌంటరింగ్ అగేన్స్ట్ ఆర్టికల్ 14, 15 అండ్ 16. ఓకే, సి హియర్. ఇప్పుడున్న కాంటెక్స్ట్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే చైనా నుంచి చాలా ఎంఎన్సీస్ అనేవి బయటకు వచ్చేస్తాయి. అవునా కదా? సో ఏంటంటే చైనా తర్వాత అతి పెద్ద లార్జెస్ట్ ఎకానమీ దాని పక్కన ఉన్నది ఎవరు? ఇండియా. సో ఇండియా ఏంటంటే ఆ టైంలో ఎప్పటి నుంచి అయితే చైనా నుంచి ఎంఎన్సీస్ అనేవి బయటకు వచ్చేస్తున్నాయో, సో ఇండియా అంటే ఆ ఎంఎన్సీస్ అన్ని ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తాయని చాలా యాక్చువల్ గా ఆపర్చునిటీ కోసం ఎదురు చూసింది. బట్ ఏంటంటే ఆ కంపెనీస్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఇండియాకి తీసుకురాలేదు. ఇన్ఫాక్ట్ ఆ కంపెనీస్ అన్ని చైనా నుండి ఎటు షిఫ్ట్ అయిపోయే వియట్నాం, ఇండోనేషియా అండ్ థైలాండ్. ఎందుకు? బికాస్ ఇండియా ఈజ్ నాట్ ప్రొవైడింగ్ సో ఇండియా అనేది ప్రొవైడ్ చేయలేకపోతుంది. ఏంటి ప్రొవైడ్ చేయలేకపోతుంది? ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనే దాన్ని ఇండియా ప్రొవైడ్ చేయలేకపోతుందంట. బికాస్ డ్యూ టు ఇట్స్ మేబీ పాలసీస్ అవ్వచ్చు, స్కీమ్స్ అవ్వచ్చు, దేని వలన అవ్వచ్చు. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఇండియా క్రియేట్ చేయలేకపోతుంది. సో దానివల్లే సో ఆల్రెడీ చైనా నుంచి ఎగ్జిస్ట్ అయిన చాలా వరకు ఎంఎన్సీస్ ఏంటంటే అతిపెద్ద లార్జెస్ట్ ఎకానమీ అయిన ఇండియాకి రాకుండా సో చిన్న ఎకానమీస్ అయిన వియట్నాం, ఇండోనేషియా అండ్ థైలాండ్ కి షిఫ్ట్ అయిపోవడం అనేది జరిగింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సి హియర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే ఇండియా నుంచి మూవ్ అయిపోయి శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ కి షిఫ్ట్ అయిపోవడం అనేది జరిగింది. సో ఇలాంటి కాంటెక్స్ట్ లో మనకి ఏంటంటే సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయాలంటే ఇలాంటి లాస్ అనేవి ఏంటంటే మనం చాలా వరకు రెడ్యూస్ చేయాలనే చెప్పుకోవాలి. అవునా కదా? బికాస్ ఈ కంట్రీస్ అనేవి ఈ ఎంఎన్సీస్ అనేవి ఎక్కువగా ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతాయి అండ్ ప్రాఫిట్స్ మీద డిపెండ్ అవుతాయి. అవునా కదా? సో ఇఫ్ దే రిక్రూట్ ఓన్లీ ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్ దెన్ ఓన్లీ దే కెన్ మార్జినలైజ్ మోర్ ప్రాఫిట్స్. అవునా కదా? సో ఇలాంటి లాస్ వల్ల ఏంటంటే ఎంఎన్సీస్ ఏంటంటే అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయే, సో అక్కడి నుంచి వాళ్ళ యొక్క బేస్ అనేది షిఫ్ట్ చేసేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవునా కదా? సి హియర్. సో ఇలాంటి లా తీసుకురావడం వల్ల హర్యానా గవర్నమెంట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంది. సి హియర్, ఫస్ట్ వన్, కంపెనీస్ షిఫ్ట్ దేర్ బేస్. ఈ ఎంఎన్సీస్ అనేవి ఈ గురుగ్రామ్ నుంచి వాళ్ళ యొక్క బేస్ ని షిఫ్ట్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు ఏమనుకుంటారు, సో ఇక్కడ ఖచ్చితంగా హర్యానా గవర్నమెంట్ లో లోకల్స్ ని రిక్రూట్ చేసుకోవాలి, బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ దే ఆర్ నాట్ దట్ మచ్ ఎఫిషియంట్. సో వాళ్ళు ఏంటంటారు, సో హర్యానా స్టేట్ నుంచి అదర్ స్టేట్స్ మూవ్ అయిపోతారు. ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ అనేది వాళ్ళు మూవ్ అయిపోతారు. సో దానివల్ల ఏంటి, హర్యానా విల్ డ్రెయిన్ అవుట్ ఫ్రమ్ ఇట్స్ మానిటరీ రిసోర్సెస్. దాని యొక్క మానిటరీ రిసోర్సెస్ నుంచి డ్రైన్ అయిపోయే ఛాన్సెస్ అనేవి హర్యానాకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ దిస్ లా క్రియేట్స్ టాలెంట్ క్రంచ్. సో టాలెంట్ ని రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అవునా కదా? సో ఇదే ఫినామినన్ ని సో ఏ స్టేట్ ఆ స్టేట్ ఏంటి ఇటువంటి ఫిలాసఫీస్ గాని ప్రమోట్ చేస్తే సో ఏంటవుతుంది, ఆటోమేటిక్ గా టాలెంట్ క్రంచ్ అనేది చాలా ఎక్కువగా ఏర్పడే అవకాశం అనేది ఉంది. అవునా కదా? సో అయితే ఇక్కడ మనకి 2 కాంటెక్స్ట్ వచ్చాయి. సో ప్రతి స్టేట్ తన యొక్క లోకల్స్ ని, తన యొక్క స్టేట్మెంట్ ని ఏంటంటే వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ మీద సో వాళ్ళ యొక్క వాళ్ళని డెవలప్ చేసే స్కీమ్స్ అనేది ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. అవునా కదా? బట్ ఏంటంటే అది దట్టు అక్కడి నుంచి మోర్ ఓవర్ ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఆ లాస్ అనేవి క్రియేట్ అవ్వకూడదు. అవునా కదా? సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనకి వే ఫార్వర్డ్ అనేది ఎలా వస్తుంది, సి హియర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కంపెల్లింగ్, సో ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా 75% జాబ్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారు. అవునా కదా? సో ఇదేంటంటే ఇలా ఎప్పుడైతే కంపెనీస్ మీద ఫోర్స్ అనేది చేశారో సో ఆటోమేటిక్ గా ఒక నెగిటివ్ నోషన్ అనేది కంపెనీస్ కి వచ్చేస్తుంది. ఓకే, సో అటువంటి టైంలో ఏంటంటే వాళ్ళ యొక్క బేస్ ని షిఫ్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా కాకుండా జరగాలి అంటే సో ఈ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ ని మనం ఒక పాజిటివ్ నోషన్స్ లోకి తీసుకువెళ్ళాలి. ఓకే, సో
ఒక పాజిటివ్ నోషన్స్ లోకి తీసుకెళ్ళాలి. సో ఇలా ఒక పాజిటివ్ నోషన్స్ లోకి తీసుకువెళ్ళాలంటే మన దగ్గర ఉన్న ఛాన్సెస్ ఏంటి? సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొవైడింగ్ సబ్సిడీస్ టు లోకల్స్. సబ్సిడీస్ టు లోకల్స్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ ఉంది. ఈ ఏ అనే కంపెనీ ఓకే ఒక పర్సన్ ని హర్యానా నుంచి రిక్రూట్ చేసింది, ఒక పర్సన్ తమిళనాడు నుంచి రిక్రూట్ చేసుకుంది. ఓకే సో ఎప్పుడైతే ఈ ఏ అనే కంపెనీ హర్యానా నుంచి రిక్రూట్ చేసుకుందో అప్పుడు గవర్నమెంట్ ఏంటి సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హర్యానా నుంచి రిక్రూట్ చేసుకున్న పర్సన్ కి యాక్చువల్ గా గవర్నమెంట్ 100 రూపీసే పే చేస్తుంది అనుకుందాం, తమిళనాడు నుంచి కూడా 100 రూపీసే పే చేస్తుంది అనుకుందాం. ఓకే సో ఇక్కడ గవర్నమెంట్ హర్యానా గవర్నమెంట్ ఏంటి సబ్సిడీ ప్రొవైడ్ చేసింది. ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 25% ప్రొవైడ్ చేసింది అనుకుందాం. అంటే సో ఏం చెప్తున్నట్టు, సో 100 రూపీస్ బదులు మీరు 75 రూపీస్ మాత్రమే పే చేయండి. ఎవరికి? ఈ హర్యానా స్టేట్మెంట్ కి. ఓకే మిగతా 25 రూపీస్ ఏంటంటే మా గవర్నమెంట్ అనేది పే చేస్తుంది అని చెప్పేసి సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏంటి వీళ్ళు సో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ లోకల్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అవునా కదా? సో ఇక్కడ సేమ్ పర్సన్ సేమ్ టాలెంటెడ్ పర్సన్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నప్పుడు సో ఏంటంటే ఇక్కడ తమిళనాడు నుంచి ఆ పర్సన్ ని రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి 100 రూపీస్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. సో అదే హర్యానా నుంచి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు 75 రూపీస్ శాలరీ పే చేస్తే సరిపోతుంది. అవునా కదా? సో ఈ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్ సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఇది ఒక పాజిటివ్ నోషన్స్ లోకి రీచ్ అవుతుంది. ఎవరికి? ఈ ఎంఎన్సీస్ కి. సో దానివల్ల ఏంటంటే సో ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో లోకల్స్ ని ప్రమోట్ చేయాలి, లోకల్స్ ని డెవలప్ చేయాలనే ఈ ఎజెండా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ వి ఇంప్లిమెంట్ దీస్ టైప్ ఆఫ్ subsidies or schemes, so they create the positive notions in the minds of MNCs. Okay and moreover so reduce the amount to 15,000. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 30,000. సో ఇప్పుడు ఒక జనరల్ బీటెక్ స్టూడెంట్ బయటకు వెళ్తే ఏంటంటే తనకు వచ్చే శాలరీ ప్యాకేజ్ ఏంటంటే 30,000. సో 30,000 లో ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ చాలా హై స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళే రిక్రూట్ అవుతున్నారు. అవునా కదా? సో ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇలా లోకల్స్ నే రిక్రూట్ చేసుకోవాలన్న ఫిలాసఫీస్ అనేవి ఏంటంటే వర్కౌట్ అవ్వవు. సో నిజంగా లోకల్స్ ని ప్రమోట్ చేయాలంటే ఏంటంటే వాళ్ళకి లెస్ టెక్నికల్ స్కిల్స్ లెస్ స్కిల్స్ ఉన్న జాబ్స్ లో ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో లెస్ స్కిల్స్ అంటే మినిమం 15,000 లోపు ఏవైతే శాలరీ సెగ్మెంట్స్ ఉన్నాయో సెక్టర్స్ ఉన్నాయో సో పోనీ అలాంటి వాటిలో ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం చాలా వరకు యూజ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్కిల్స్ అనేవి లెస్ స్కిల్స్ ఓరియంటెడ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి సో దట్ యూ కెన్ ప్రొవైడ్ సమ్ స్కిల్స్. సో వాళ్ళకి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది పెట్టి వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసి సో ఇటువంటి జాబ్స్ లో ఏంటంటే వాళ్ళని లోకల్స్ కి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక మంచి ఎజెండా అనేది అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ రిజర్వేషన్ క్యాప్ అనేది 20 to 25% నుంచి ఇనిషియేట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే సో సి హియర్ ఇక్కడ రిజర్వేషన్ ఎంత వరకు అని చెప్తుంది? డైరెక్ట్ గా 75% అని చెప్పేస్తుంది కదా, డైరెక్ట్ గా 75%. అంటే 100 మెంబర్స్ మీరు రిక్రూట్ చేసుకుంటే 75 మెంబర్స్ ని మీరు ఖచ్చితంగా లోకల్స్ ని రిక్రూట్ చేసుకోవాలంటున్నారు. సో అది ఒక కంపెల్ అయిపోతుంది. అలా కాకుండా మినిమం ఒక 20 మెంబర్స్ నో 25 మెంబర్స్ అని ఒక చిన్నగా ఇనిషియేషన్ అనేది స్టార్ట్ అయితే ఏంటంటే అది ఒక మినిమం ఓకే అని చెప్పేసి కన్సిడర్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో హర్యానా గవర్నమెంట్ అంటే ఇది ఒక కంపెల్లింగ్ గా ఫోర్స్ చేస్తూ ఎంఎన్సీస్ మీద ఈ టైప్ ఆఫ్ లాస్ అనేవి తీసుకురావటే సో అది ఖచ్చితంగా దీని యొక్క ఇంపాక్ట్ అది లాంగ్ రన్ లో ఫేస్ చేస్తుంది. సో ఏంటంటే దీన్ని ఒక నెగిటివ్ నోషన్ గా కాకుండా ఒక పాజిటివ్ నోషన్ లో ఏంటంటే సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం, లైక్ లెస్ స్కిల్స్ ఉన్న జాబ్స్ కి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం. అండ్ మోర్ ఓవర్ ఈ రిజర్వేషన్స్ క్యాప్స్ కూడా డైరెక్ట్ గా 75% వరకు కాకుండా సో లెస్ అమౌంట్స్ నుంచి లెస్ పర్సెంటేజెస్ నుంచి ఇనిషియేట్ చేయడం, లైక్ 20 to 25% వరకు ఇనిషియేట్ చేయడం అనేది సో ఇండియాకి హర్యానా గవర్నమెంట్ కి ఏంటంటే లార్జ్ స్కోప్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దట్ ఏంటంటే అది వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ని డెవలప్ చేసే ఎజెండా అనేది హర్యానా గవర్నమెంట్ కి ఫుల్ఫిల్ అనేది అవుతుంది. సో ఐ థింక్ సో మీకు ఈ టాపిక్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.